మనం ధ్యానం చేసిన మత్తయి సువార్త ఈ 18వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాల సారాంశము చాలా గొప్పగా ఉంటుంది. యేసు ప్రభు దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి మాట్లాడుకుంటూ తన శిష్యులతోటి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ గొప్పవారు అక్కడ గొప్పవారు కాదురా, యేసు ప్రభు చెప్పినట్టుగా పరలోకంలో గొప్పవారు ఎవరుంటారంటారు అని, పరలోకానికి వారసులు ఎవరవుతారంటావు అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆ సమస్య తీరకపోయేసరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువా, పరలోకంలో గొప్పవారు ఎవరు? ఒకవేళ పరలోకానికి గొప్పవారిగా ఉండాలంటే ఏం చేయాలి? గొప్పవారిలో ఉండాల్సిన పరిస్థితి ఏంటి అని ఆయన అడిగితే ఆయన చాలా ఈజీగా చెప్పిన సమాధానం మనకు అర్థమవుతుంది. ఏమని చెప్తున్నారు ఆయన అంటే, ఓ చిన్న బిడ్డను, అక్కడ ఆడుకుంటున్నటువంటి ఓ చిన్న బిడ్డను పిలిచి మధ్యలో నిలువబెట్టి, ఈ చిన్న బిడ్డలాగా మీరుంటే పరలోకంలో గొప్పవారే. ఏమండి, ఈ లోకములో చిన్న బిడ్డలను మనం గొప్పవారిగా చూస్తామా? చిన్న బిడ్డ వచ్చి ఆ చిన్న బిడ్డను గౌరవించడం కానీ, ఆ చిన్న బిడ్డకు మొక్కడం కానీ, ఆ చిన్న బిడ్డ ఇంత లేడు అంత లేడని మనం చెప్పలేము. ఎందుకంటే చిన్న పిల్లలను చాలా చులకనగా చూస్తాం మనం. చిన్న బిడ్డలను చాలా ఈజీగా వాళ్ళ మాటను కూడా మనం ధిక్కరిస్తాం. వాళ్ళు ఏదైనా ఒక మాట చెబుతుంటే ఆ మాటను కూడా మనం పట్టించుకోం. అది చాలా విలువైన విషయం కూడా. అపోస్తుల కార్యాల గ్రంథంలో పేతురు అనే ఓ దైవజనుణ్ణి చెరసాల్లో పెట్టేస్తారు. చెరసాల్లో పెట్టినప్పుడు ఆ సంఘము, ఆ కుటుంబము ఓ ఇంటిలో చేరి తలుపులు గడియ పెట్టుకొని చాలా భారంగా ప్రార్థన చేస్తారు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి? అత్యాశక్తితో ప్రార్థన చేశారట. ఎలాగా? అత్యాశక్తితో ప్రార్థన చేశారంటే ఎందుకు? మా దైవజనుడు బయటకు రావాలి, మా దైవజనుడు ఆ చెరసాల్లో ఉన్నారు, మా దైవజనుడు బంధించారు, మా దైవజనుడు రావాలి అని ఎంతో అత్యాశక్తితో ప్రార్థన చేస్తారు. దేవుడు ప్రార్థన ఆలకించాడు, నమ్మాలి కదా. చిన్న అమ్మాయి, చిన్న పాప వచ్చి, పేతురు అయ్యి వచ్చాడు, పేతురు పాస్టర్ గారు వచ్చేసారు, రండి అంటే, హే నువ్వు ఊరుకో, నువ్వేం మాట్లాడుకో. లేదు, నేను చూశాను, నేను స్వరం విన్నాను, ఇది పేతురు పాస్టర్ గారిదే ఈ మాట, ఆ పేతురు గారు వచ్చేసారు, రండి చూడండి తలుపు తీయనంటే నువ్వు ఆగుతావా ఈసారి? చిన్నపిల్ల మాట అసలు లెక్క చేరు. కానీ యేసు ప్రభువుని శిష్యులు అడుగుతుంటే, యేసు ప్రభువా, పరలోకానికి గొప్పవారిగా ఉండాలంటే ఏం చేయాలి? పరలోకానికి వెళ్ళాలంటే మేమేం చేయాలి అంటే, యేసు ప్రభు అంటున్నారు, ఈ చిన్న బిడ్డలా మీరు మారిపోండి, పరలోకంలో గొప్పవారిగా ఉంటారు. చిన్న బిడ్డలా మారడం సాధ్యమా మనకు? చిన్న బిడ్డలా మారడం సాధ్యమండి? నికోదేమనే వ్యక్తి వచ్చి, ప్రభువా, ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోకానికి వారసులు కారని యోహాను సువార్త 3:3లో మనం చూసాం కదా గత కాలంలో. అంటే చిన్నపిల్లలా నేను ఎలా మారుతాను? నా తల్లి గర్భానికి నేను మళ్ళా వెళ్ళాలా అని నికోదేమో అడుగుతారు యేసు ప్రభు వారిని. అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, చిన్నపిల్లల మనస్సు కావాలి, చిన్నపిల్లల స్వభావం కావాలి. చిన్నపిల్లవాడిని కొట్టండి. మొన్న ఆద్యంతో అల్లరి చేస్తున్నారని నేను చాలా గట్టిగా కొట్టాను. చాలా గట్టిగా కొడితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్న కొట్టాడు. మరలా ఏదో సందర్భంలో వచ్చి నా దగ్గరికి వచ్చి, నాన్న బాయ్ చెప్పి నేను స్కూల్కి వెళ్తున్నానని బ్యాగ్ తగిలించుకొని ముద్దు పెట్టేసి వెళ్ళాడు. అదే పెద్దవాళ్ళను దెబ్బ కొడితే మాట్లాడరు, మౌనం, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నాకు పౌరుషం లేదా, నాకు రక్తం లేదా, ఇది పెద్దవారిలో ఉండే లక్షణం. కానీ చిన్నపిల్లవాడు, వాడిని కొట్టాను, తిట్టాను, ఏడ్చాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్న కొట్టాడని చెప్పాడు. మరలా వచ్చి నా మెడ మీద పడి నాకు ముద్దు పెట్టి నాన్న బాయ్ అని చెప్పి బ్యాగ్ తగిలించుకుని నేను స్కూల్కి వెళ్తున్నాను అంటున్నాను. చిన్నపిల్లల మనసు ఏంటో తెలుసండి, వారిలో కల్మషము ఉండదు.
వారిలో ఏదో రకమైన పాపపు ఆలోచన ఉండదు. వారి మనసు నిష్కలంకంగా ఉంటది. యేసు ప్రభువారు అంటున్నారు, చిన్న బిడ్డల వంటి వారే ఉండాలి. చిన్న బిడ్డల్లా మీరు మారండి. మీకు మార్పు కావాలి, మారు మనస్సు కావాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఏ ఒక్కరూ నశించిపోకూడదు, అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని. మనకు మార్పు కావాలి. ఎందుకు అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనిషిని మార్చి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి. అందుకే ఇదే యోహాను సువార్త, మత్తయి సువార్త 18వ అధ్యాయం 11 నుండి మనం చదివితే, అక్కడ ఒక 99 గొర్రెలు ఉన్నటువంటి ఒక ఆసామి కనిపిస్తారు. ఆయనకు ఆ 99 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందంట. ఇప్పుడు ఆ యజమాని, ఆ గొర్రెల కాపరి ఏం చేశాడంటే, 99 గొర్రెలను విడిచి ఒక గొర్రెను వెతకడానికి అలా తిరుగుతూ 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 వెళ్ళాడు. అలా తిరుగుతూ తిరుగుతూ వెళ్ళినప్పుడు ఆ ఒక్క గొర్రె దొరికింది. అతని ఆనందం ఏంటో తెలుసా? నా దగ్గర 99 గొర్రెలు ఉన్నాయన్న ఆనందం కన్నా, తప్పిపోయిన నా గొర్రె దొరికింది అన్న సంతోషం ఆ కాపరిలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు కూడానండి ఈ లోకానికి వచ్చింది అందుకేనండి. చూడండి 11వ వచనం, మనం ఎవ్వరము నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదండి. మనం తప్పిపోయిన వారమే, మార్గం విడిచిన వారమే, మన ఇష్టానుసారమైన పరిస్థితులతో వెళ్ళిన వారమే. కానీ ఆ పరలోకమందున్న దేవునికి నీవు నేను తప్పిపోయి, నీవు నేను నరకానికి పోయి, నీవు నేను విడవబడ్డాము. దేవుని చిత్తము కానే కాదు. ఆయనకు నీవు నేను కావాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను తన స్వహస్తాలతో చేసుకున్నాడు. ఆయన హస్తాలతో చేసుకున్న పరివారము నీవు నేను, ఆయన హస్తాలతో చేసుకున్న విలువైన వారము నీవు నేను. కనుక నీవు నేను పాడైపోతే ఆ పరమ తండ్రి బాధపడతాడు. మరి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చెయ్యాలి? 2 కొరింథీ 5:17, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఏం జరిగింది? క్రీస్తులోనికి వస్తే, క్రీస్తు దగ్గరకు వస్తే, యేసు దగ్గరకు వస్తే వాడి మనసు మారుతుందంట, నూతన సృష్టిగా మార్చబడతాడట. పాతవన్నీ గతించిపోతాయంట, నూతన సృష్టిగా మార్చబడతామంట. స్నేహితులారా, మనము నిత్యరాజ్యానికి, పరలోకములో గొప్పవారిగా పరలోకానికి వారసులము కావాలి అంటే మనము క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడాలి. కానీ మన పరిస్థితి ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? మీకు ఓ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మనకు ఆ పరమదేవుడు యొక్క ఉద్దేశం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. అప్పుడు హృదయపూర్వకంగా మనం చెబుతాము, ప్రభువా, నిన్ను ఆరాధించకుండా నేను ఎలా ఉంటాను? నిన్ను స్తుతించకుండా నేను ఎలా ఉంటాను? నిన్ను మహిమపరచకుండా ఎలా ఉండగలను ప్రభు అని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. స్నేహితులారా, ఆ పరమ తండ్రి యొక్క ఉద్దేశం ఏంటో ఓ మాట చూపిస్తాను చూడండి. మీకు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదువుతామండి ఒకసారి. పరమ తండ్రి యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమైందా సోదరి? ఇక్కడ చదవబడిన మాట ఏంటి? ఓ కుమ్మరివాడు మట్టి ముద్దను సారెపై పెట్టి తిప్పుతూ ఉన్నాడు. తిప్పుతూ ఓ మంచిగా కొండను చేయడానికి సిద్ధపడి అలా రూపు తీస్తున్నాడు. అలాగునా రూపు తీస్తున్నాడు, చేతిలోనే పగిలిపోయింది. మరలా తీసుకున్నాడు ముద్దను, అలా కాదు ఇలా కాదని కలిపి మరలా సారె మీద పెట్టాడు. ఆ సారె మీద ఆ మట్టి ముద్దను పెట్టి మరలా రూపును చేస్తున్నాడు. మరలా చేతిలో విడిపోయింది. మరలా కుండ, ఆ షేపు, ఆ రూపు మరలా పగిలిపోయి చేతిలో విడిపోయింది. ఆలోచించాడు.
ఆలోచించి ఈ కుమ్మరి చేసే పనిని మీకు చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. పరమ కుమ్మరి అయిన కుమ్మరి చేసే పనితనాన్ని కూడా మీకు చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. నా ఎడమ చేతి వైపు కుమ్మరి చేసే కుమ్మరివాడు ఉన్నాడు. నా కుడి చేతి వైపు పరమ తండ్రి అయినటువంటి కుమ్మరి ఉన్నాడు. నా ఎడమ చేతి వైపు కుండలు చేసే కుమ్మరి, నా కుడి చేతి వైపు పరమ తండ్రి అయినటువంటి కుమ్మరి ఉన్నాడు. వీరిరువురిని మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈ ఇరువురికి కూడా, ఇద్దరికి కూడా ఇంత అంటే ఇంత కూడా వ్యత్యాసము లేకుండా ఇద్దరు చేసే పనులు ఒకలాగే ఉన్నాయి. ఇద్దరు చేసే పనులు ఒకలాగానే ఉన్నాయి. ఈ కుమ్మరి ఏం చేశాడు అంటే, నేను నా ఆలోచన వచ్చింది, నా ఆలోచనకు తగినట్టుగా నేను ఒక కుండను చెయ్యాలి అని అనుకున్నాడు. నా ఆలోచనలకు తగినట్టుగా ఓ కుండను చెయ్యాలి అని ఆలోచించి ఒక నదీ తీరానికి వెళ్ళి అందులో ఉన్న జిగటి మట్టిని తీసుకుని వచ్చాడు. కొంచెం పరమందున్న తండ్రి యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి నా కొరకు ఓ విలువైన పాత్ర కావాలి అని చెప్పి లోకములో తిరుగులాడుతున్న నిన్ను నన్ను ఆయన మట్టి వారమని జ్ఞాపకం చేసుకుని సారె దగ్గరకు తీసుకువచ్చాడు. ఈ కుమ్మరి ఏమో ఓ మట్టి ముద్దను తీసుకుని వచ్చి సారెపై పెట్టాడు. యేసుక్రీస్తు అనే నీ తండ్రి ఏమో ఆ లోకములో ఉన్న నిన్ను నన్ను తీసుకుని వచ్చి సంఘము అనే ఈ సారె మీద పెట్టాడు. ఈ కుమ్మరి ఈ లోకములో నుండి తీసుకుని వచ్చిన, చెరువులో నుండి తీసుకుని వచ్చిన మట్టి ముద్ద సారె మీద పెట్టి తిప్పుతూ ఉన్నాడు. ఆ సారె మీద పెట్టగానే తనకంటూ కొన్ని ఆలోచనలు వచ్చేసినాయి. దీనిని ఈ షేప్లో చేయాలి, ఈ పాత్ర ఇలా చేస్తే చాలా విలువైనదిగా ఉంటుంది, ఈ పాత్ర ఈ రీతిగా రూపు అందిస్తే చాలా విలువ వస్తుంది ఆలోచించాడు. తన ఆలోచనలన్నీ కేంద్రీకరించాడు. ఈ కుమ్మరి యొక్క ఆలోచనలో దాని మీద పెట్టడం, ఓ మధురమైన అందరిని ఆకర్షించే పాత్రగా రూపు చేయడం ప్రారంభించారు. ఈ కుమ్మరి చాలా స్పెషల్. చాలా మంది వచ్చి చూస్తున్నారు, ఏంటి ఈ కుండ, ఏంటి ఈ కుమ్మరి, ఏంటి ఇలా చేస్తున్నాడు, ఈ కుమ్మరిలో ఏదో స్పెషల్ ఉంది. లోకములో తిరిగే నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు అనే ప్రభువు లోకములో ఉన్న నిన్ను తీసుకుని వచ్చి సంఘంలో పెట్టాడు. అందరూ చూస్తున్నారు నిన్ను, ఆశ్చర్యంగా చూస్తున్నారు నిన్ను. లోకమంటూ తిరిగే నీవు, పాపమంటూ తిరిగే నీవు, మోసాలంటూ తిరిగే నీవు, అన్యాయాలంటూ తిరిగే నీవు, ఏదో డబ్బు కోసము ఏవేవో నీచమైన పనులు చేసే నీవు, ఏంటి ఇంత మంచివాడిగా, ఏం జరిగింది, ఇంత మార్పుకు కారణం ఏంటి, ఇలా మారడానికి అసలు ఏమి జరిగి ఉంటుంది? అందరూ చూస్తున్నారు. నీవు లోకములో నుండి ఎప్పుడైతే వేరుపడి సంఘమని ఈ సారె మీద కూర్చున్నావో, పరమ కుమ్మరి అయిన దేవుడు నిన్ను సారెపై తిప్పుతూ ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు. ఈ కుమ్మరి కుండ చేస్తున్నాడు, మంచి షేప్ వచ్చింది, చాలా బాగుంది అనుకునేసరికి మళ్ళా ముక్కలైపోయింది. ఎంత బాధ ఉంటుంది.
కష్టపడి మట్టిని తీసుకుని వచ్చి సారి మీద పెట్టి తిప్పి తిప్పి ఓ రూపు తీసుకొచ్చిన తరువాత మొక్కలైపోతే, ఈ చేతి వైపు ఉన్న యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను, ఈ లోకములో ఉన్న నిన్ను నన్ను తీసుకుని వచ్చి ఈ సారి మీద పెడితే, ఆ సారి మీద ఉన్న నీవు నేను కూడా ఎలా ఎదుగుతున్నావు అలా కూలబడిపోతున్నావు. ఇలా ఎదుగుతున్నావు, ప్రభువా నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదంటున్నావు, మరలా ఇలా కూలబడిపోతున్నావు. ఏంటి? ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. లోకము నుండి వేరైనావు నీవు. లోకము నుండి సంగమనే సారి మీద పెట్టాడు దేవుడు. కానీ ఎందుకు ఎదగలేకపోతున్నావు? ఎందుకు అందంగా దేవునికి ఇష్టమైన పాత్రగా మారలేకపోతున్నావు అంటే ఏదో జరుగుతుంది. ఇటువైపు ఈ సారి మీద పెట్టిన ఈ కొమ్మరి దగ్గరకు వచ్చి అప్పుడు ఆలోచిస్తున్నాడు, అరే ఈ కొండను, మట్టి ముద్దను తీసుకుని వచ్చాను, కొండను చేద్దాం అనుకున్నాను, ఎందుకో పగిలిపోతుంది. ఆలోచించాడు. ఆలోచించి ఆ మట్టి ముద్దను ఒక్కసారి పరిశీలించగా అందులో పీచులు, అందులో రాళ్ళు, అందులో గాజు ముక్కలు ఏవేవో అతనికి కనబడ్డాయంట. కుమ్మరి చేసే మట్టి ముద్ద కుమ్మి 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 ఆ మట్టి ముద్దలో ఇంత రాయి కూడా లేకుండా చూడాలి. అతడు అనుకున్నాడు, లేదు ఈ మట్టి ముద్ద చాలా మంచిగానే కనబడుతుంది, ఈ మట్టి ముద్ద పర్వాలేదు అని అనుకున్నాడు. ఇటువైపు ఉన్న ఈ సంఘం అనే సారి మీద ఉన్న నిన్ను నన్ను చూసి పర్వాలేదు, మంచిదే, బాగుంది, లోకం నుండి వేరైనాడు, లోకం నుండి వేరయింది అని అనుకున్నాడు. కానీ ఏదో మనల్ని వెనక్కి లాగి దేవునిలోని ఎదగకుండా అలాగున దిగజారిపోయేలా చేస్తున్నాయి. ఏమున్నాయి? మన రూపు దిద్దుకోకుండా ఆపే క్రియలు, దేవునికి ఇష్టమైన పాత్ర కాకుండా ఉండేలా చేసే పనులు మనలో ఏమున్నాయంటారో ఆలోచించాలి. ఓ ఉద్దేశము కలిగి నిన్ను సంగమనే సారెపై పెట్టాడు దేవుడు. ఓ ఉద్దేశము కలిగి ఆ మట్టి ముద్దతో ఓ మంచి పాత్రను చేద్దామనుకున్నాడు ఆ కొమ్మరి. కానీ మనలో విభిన్నమైన పరిస్థితులు, మనలో విభిన్నమైన కోణాలు, అనేక రకాలైన పాపపు ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏమనుకుంటామంటే పర్వాలేదు, ఆదివారం మందిరానికి వెళ్తే చాలులే, నేను ఎలా జీవించినా పర్వాలేదులే. నాకు అర్థమైంది, మందిరంలోనేమో ఈ అవతారం, బయటకు వెళ్ళిన తర్వాత ఈ అవతారమా? దేవుని దగ్గర మనం ఎలా జీవిస్తాం? మందిరములో ఎలా కనబడతాం? బయటకు వెళ్ళిన తర్వాత ఎలా కనబడతాం మనం? నిన్ను ఓ అపురూపమైన పాత్రగా చేయాలనుకుంటుంటే మనమేమో ఆ చేతుల్లో చిదికిపోయి పడిపోతున్నాం మనం. జాగ్రత్త సంగమా. పరమ కుమ్మరికి ఓ ఉద్దేశం ఉంది నీ మీద, నీ ఎడల. ఈ లోకములో అంతమంది ఉండగా నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? ఆయనకంటూ ఓ ఆలోచన ఉంది, ఆయనకంటూ ఓ తలంపు ఉంది. ఈ కుమ్మరి ఆ పాత్ర చిరిగిపోతుందని ఆలోచించాడు. అందులో ఉన్న ఈ 18వ అధ్యాయం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. అందులో ఉన్న రాళ్ళు రప్పలు తీసివేసి మరలా ముద్దగా మలిచి మరలా సారి మీద పెట్టి 2 దెబ్బలు వేసి దాన్ని బాగా కుమ్మి, ఎలాగా మళ్ళా కొండ విడిపోయిన తర్వాత మామూలుగా దాన్ని ఎలా పెట్టాడండి, మరలా కుమ్ముతాడు, మరలా కర్ర పెట్టి కొడతాడు, మరలా చెయ్యి పెట్టి గుద్దుతాడు, దాని మీద మరలా కొన్ని నీళ్లు పోస్తాడు, మరలా 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 అది కొండకు ఒక రూపుకి సిద్ధపడే రీతిగా దాన్ని సిద్ధపరుస్తాడు.
ఈ పరమ కుమ్మరి అయిన యేసుక్రీస్తు దగ్గరకు రండి. ఈ కుమ్మరి ఏం చేస్తాడంటే, నీవు దారి తొలగుతున్నావా? ఓహో, ఇలా ఉందా? నీవు ఇంకా ఏదో ఉంది అని చెప్పి నీలో ఉన్నవి ఒకటి ఒకటి తీసివేయడానికి ఒక్కొక్క ముట్టిగా మొత్తాడు. నీవు దేవుని వైపు తిరగాలి అంటే, లోకానికి వేరే నువ్వు జాగ్రత్తగా దేవునికి లోబడి జీవించాలంటే ఆ చిన్న చిన్న మొట్టిగేలు తప్పదు మనకు. శారీరకంగానా, ఆర్థిక పరంగానా? నిజం చెప్పండి, మనం బాధగా ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేస్తాం? ఎంత ప్రార్థన చేస్తాం? భర్త మాట విన్నప్పుడు, ఏదో సమస్యలో ఉన్నప్పుడు, బిడ్డల మాటలు విన్నప్పుడు, బిడ్డల పరిస్థితి ఏంటి ఎలాగ అయిపోతుంది అనుకున్నప్పుడు, ఏంటి అప్పులు, ఏంటి ఈ సమస్యలు, ఏంటి ఈ శ్రమలు, ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి అనుకున్నప్పుడు ఎంత ఎంత భారంగా వస్తుంది ప్రార్థన? ఎంత భారంగా చేస్తాం? ఏంటి ప్రభు నా జీవితం, ఏంటి నా బ్రతికి, నా కుటుంబం ఏంటి, ఎంత భారంగా ప్రార్థన. అదే అన్నీ సర్దుమనుగున్నప్పుడు ఎలా ప్రార్థన వస్తుంది మనకు? అంటే సమస్యలే వస్తాయని నేను చెప్పట్లేదు. సుఖ దుఃఖములు కలయిక మానవ జీవితం, బైబిల్ చెప్పిన మాట. నీ జీవితంలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఏడుపు ఉంటుంది. సుఖ దుఃఖముల కలయిక మానవ జీవితం. చివరిగా ఆ కుమ్మరి ఆ కొండను చేసి దాన్ని ఓ అందమైన పాత్రగా మలుస్తాడు. ఆ కొండ ఓ షోకేసులో పెట్టబడి ప్రదర్శించబడుతున్నప్పుడు వచ్చిన వారందరూ చూస్తారు, ఎంత బాగుంది, అయ్యా దీని వెల ఎంత? అదే కుమ్మరి ఇంకో పాత్రను చేయబోయాడు, ఇక మాట వినట్లేదు, ఏదో రీతిగా అలా చేసి పాడేశాడు. ఆ కొండ పక్కనే ఉంది ఎంతో శ్రమపడి కష్టపడి తన ఆలోచన అంతా పెట్టి చేసిన పాత్ర ఓ పక్కన ఉంది. అందరూ వస్తున్నారు, ఆ విలువైన పాత్రనే చూస్తున్నారు, అపురూపమైన పాత్రనే చూస్తున్నారు. ఏంటి, ఎంత దీని విలువ ఎంత? దీని విలువ ఎంత? దీని అమూల్యత ఎంత? చెప్పండి, ఎంత విలువ పెట్టైనా కొంటాం. అది నన్ను ఆకర్షించింది. కారణం ఏంటి? ఎన్నో శ్రమలు అనుభవించి ఆ స్థితికి వచ్చింది. నీవు కూడా సంగమని సారె పైన ఉన్న నీవు, దేవుడు నీలో ఉన్న ప్రతిదీ కొన్ని సమస్యల ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా, కొన్ని శ్రమల ద్వారా నిన్ను అనేక రీతులుగా సానపెట్టి, అనేక రీతులుగా నిన్ను ఉత్తేజపరిచి ఆ సారె మీద నుండి బయటకు తీసుకువేసిన తరువాత నీ విలువ ఎంత అంతా కాదు, ఎంతో ఎత్తుకుంటది. ఎందుకంటే నీ ఆలోచనలతో చేయబడిన వాడవు దానవు నీవు కాదు, దేవుని ఆలోచనలతో చేయబడ్డాం మనం. నా మాట మీకు అర్థమైందండి? మనము మన ఆలోచనలతో సృష్టించబడిన వారం కాదు, దేవుని ఆలోచనలతో సృష్టించబడిన వారము. కాబట్టి ఆ పరమ తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను తన స్వరూపములోనికి నిన్ను మార్చడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆ పరమ కుమ్మరి చేతిలో నీవున్నావా? ఆ పరమ కుమ్మరి చేతిలో నీవున్నావా? నిన్ను పరలోకానికి వారసునిగా చేయడానికి, పరలోకములో గొప్పవాడి కావాలంటే ఏమి చేయాలంటే ఆ పరమ కుమ్మరి ఆలోచనల ప్రకారం నీవు జీవించు, పరలోకానికి వారసు అవుతావు. ఆ పరమ కుమ్మరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే చిన్న బిడ్డ ఆలోచనలా ఉంటాయి, చిన్న బిడ్డ తలంపుల్లా ఉంటాయి. ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఆలోచన చేద్దాం, ప్రభుని ఆరాధించడానికి పూనుకుందాం. ఆ పరమ తండ్రి అయినటువంటి కుమ్మరి నిన్ను నన్ను ఆ సారెపై నుండి అనేక గొప్ప అవయవాలతో, అనేక గొప్ప లక్షణాలతో అనేకులను ఆకర్షించే రీతిగా, అనేకులకు మాదిరికరంగా, అనేకులకు ఎంతో ఓదార్పుగా నిన్ను నన్ను చేయగా ఆ పరమ కుమ్మరి ఆలోచనల ప్రకారము మనము ముందుకు సాగిపోతూ విలువైన దానిగా ఆ పరలోకానికి చేరదాం. ఆ నిత్యరాజ్యములో స్థానాన్ని సంపాదించుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం.